నమస్తే. మనము త్రిపుర రహస్యం అనేటువంటి పుస్తకం చదువుకుంటున్నాము. ఆల్మోస్ట్ అలా ఏంటంటే ఇది మొత్తం ఉపనిషత్తులు వేదాల సారంలోనే మహానుభావుడు సుభేదనుడు అనేటువంటి ఆయన ప్రాక్టీస్ చేసి అనుభవానికి తెచ్చుకొని ఈ పుస్తకంగా రాయడం జరిగింది. కాకపోతే ఇందులో అంతా కూడా దత్తాత్రేయుడికి పరశురాముడికి ఎట్లా బోధిస్తున్నాడు, ఆ తర్వాత ఇంకా మనకి తేలికగా అర్థం అవడానికి కథల రూపంలో చెప్పటం జరిగింది. చాలాసార్లు మాట్లాడుకున్నాం. నిజంగా ఎవరైతే భగవతత్వ సాధనలో ఉంటారో అన్ని డౌట్స్ క్లారిఫై అయిపోతే ఈ పుస్తకంలో. ఇట్స్ వండర్ఫుల్ టెక్స్ట్. అంటే కాకపోతే ఏంటంటే మనకి ఏదైనా సరే తెలిస్తే ఆ జ్ఞానాన్ని మనం అనుభవంలోకి తెచ్చుకుంటేనే దానికి ఉపయోగం ఉంటుంది. అంటే ఈ విషయం కూడా నెక్స్ట్ రాబోయే చాప్టర్స్లో చెప్పటం జరిగింది. ఊరికి నేను తటస్థంగా ఒడ్డు నుండి చూస్తే మనకి ఏ విషయం ఏదో విన్నామా అంటే విన్నామా, ఏదో సినిమాలో డైలాగ్ ఉంది కదా, తిన్నామా తెల్లారిందా, తిన్నామా పడుకున్నామా, ఇలానే జరిగిపోతుంది. అలా జరిగిపోవటాన్ని మెకానికల్ లైఫ్ అంటారు. అలా మెకానికల్గా లైఫ్ ఉండకుండా ఉండాలి అంటే మన బుద్ధిని ఎలా ఎక్స్పాండ్ చేసుకోవాలి, ఆ తర్వాత భౌతికంగా కనపడుతున్నటువంటి విషయాలకి చూస్తూ కూడా వాటికి మనం రియాక్ట్ అవ్వకుండా దుఃఖపడేవాడు అనేటువంటి లేకుండా ఎలా జీవించాలి అనేటువంటి విషయాన్నే ఆ మహానుభావులు మనకి చెప్పడం జరిగింది. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న చాప్టర్ ఏంటి? 14వ భావం గురించి మాట్లాడుకుంటున్నాం. మొత్తం అసలు అంటే ఏంటి? సృష్టి మొత్తం వ్యక్తమైంది భావం వల్లనే, అంటే వ్యక్తమైనట్టుగా కనపడుతున్నది. అలాగే మన సృష్టికి కూడా కారణం భావం అనే చెప్పడం జరుగుతుంది. నిజంగా దుఃఖం పోవాలంటే 2 ప్రిన్సిపల్స్ కనుక మనం పాటిస్తే అసలు నాకు లైఫ్ ఈజ్ వండర్ఫుల్ అంటాడు. ఒకటేంటి? నా భావంతో నేనే నా దగ్గర ఉన్నటువంటి సృష్టిని అంతా తయారు చేసుకున్నా. అందులో సెకండ్ థాట్ లేదంతే కదా, మా అమ్మ నా వల్లే, మా నాన్న నా వల్లే, నా భర్త, నా పిల్లలు అంతా నాకు వచ్చినటువంటి థాట్స్ ఎలా ఉండాలి, నేను ఎలా గ్రో అవ్వాలి అనేటువంటి సృష్టి నేనే చేసుకొని ఉండడం జరిగి ఉండొచ్చు. నంబర్ 1. 2 ఏంటి? ఇదంతా జస్ట్ మెజర్మెంటు. మొన్న పుట్టినట్టున్నాం, అప్పుడే 60 ఏళ్ళు వచ్చాయి. మనకు తెలిసిన వాళ్ళంతా కొంతమంది వెళ్ళిపోతున్నారు. అంటే ఏంటి? రావడం, ఉండడం, వెళ్ళడం ప్రకృతిలో అనేది చాలా సహజంగా తెలుస్తుంది. అంటే ఏంటి? ఇట్ కెన్ బి మెజర్డ్. ఆ మెజర్ చేసేదాన్ని మాయా అన్నారు. ఆ ఇల్యూజన్ గురించి ఎందుకు మనం దుఃఖపడటం? మనం మరి ఏం చేయాలి? ఇల్యూజన్ గురించి వండర్ఫుల్గా సంతోషంగా ఉండాలి. తిట్టినా సంతోషమే, తిన్నా సంతోషమే, ఏ పని చేసినా సంతోషమే. అంటే ఏంటి? అల్టిమేట్ ఏంటి? హ్యాపీనెస్ అనేది రేపు ఎక్కడో వస్తుంది, ఎల్లుండి వస్తుంది, లేదా తీర్థయాత్రలకు వస్తుంది అని కనుక భావిస్తే ఈ మనకున్నటువంటి హ్యాపీనెస్ని మనం పోస్ట్ పోన్ చేస్తున్నాం. హ్యాపీనెస్ను పోస్ట్ పోన్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడే ఈ చెప్తున్నటువంటి విషయమే హ్యాపీనెస్ అనేటువంటి విషయంగా మన్ని మనం తెలుసుకోవాలన్నమాట. అంటే అర్థం ఏంటి? వీటన్నిటికీ కారణం జస్ట్ భావం అనేటువంటి విషయం మనకు అవగాహనకైతే మనం ఆటోమేటిక్గా నేను చెప్పిన ఈ 2 ప్రిన్సిపల్స్ని మనం పాటిస్తామంటే కొద్దో గొప్ప మనకి భగవతత్వము, దాని గురించి మనకి ప్రాక్టీసు, నాకే సత్యం కావాలి అనేటువంటి అవగాహన ఉన్నప్పుడు జరుగుతుంది. ఈరోజు ఏమైందంటే ఈ భావానికి సంబంధించి మనం మాట్లాడుకున్నాం కదా. భవతి అంటే ఇప్పుడు ఇందులో 14వ చాప్టర్లో మన మహాసేనుడు అడుగుతాడు, మరి నువ్వేమో ఊరికి జస్ట్ లోపల 124 ఒక్కరోజు గడిచింది, బయటకు వచ్చేటప్పటికి 124 కోట్లు గడిచిందన్నావు, ఇదంతా భావంతో సాధ్యం అన్నావు, మరి నా భావానికి ఎందుకు వాల్యూ ఉండడం లేదు అంటాడు. ఎందుకు నీ భావానికి విలువ ఉండడం లేదు అంటే నువ్వు నీ భావాన్ని 100% నమ్మడం లేదు, దానికి వెంటనే నెగటివ్గా జరుగుతుందా లేదా అని పెడుతున్నావు కాబట్టి నీకు ఆ స్థితి లేదు కాబట్టి జరగడం లేదు. అలా కాకుండా నీ భావాన్ని 100% కనుక పెట్టి ఇది జరిగింది అని కనుక అన్నామంటే 100% జరుగుతుంది అని చెప్పటం జరిగింది. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే ఈరోజు మార్నింగ్ ఈ భవతి అనే పదం ఎక్కడో ఉంది అనేటువంటి విషయం వస్తే నాకు ఎందుకో సూత్రధారుల పాట ఒకటి మార్నింగ్ హమ్మింగ్కి వచ్చింది. ఏంటి? ఏవం వేద ఏవం పుష్పం వేద అనేది ఒకటి అర్థం వస్తుంది. అంటే ఏంటి? వేదం అంటే ఏంటి? తెలుసుకోవటం అని అర్థం. మనకి వేదంలో చెప్పింది ఏంటి? మనకి తెలుసుకోవడం చెప్పారు. దాంట్లో ఇంకోటి ఏంది పాఠం? ఆయతనమాన్ భవతి ఏవం వేద పుష్పం అనే పదం వాడతాడంటే అర్థం ఏంటంటే ఇక్కడ ఇప్పుడు మనకి తెలుసు అందరికీ, మనం హిందువులు భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ కొద్దిగా గొప్ప పూజలు రోజు చేసుకోకపోయినా అకేషన్స్ వచ్చినప్పుడు అయినా చేసుకుంటారు. ఇప్పుడు మనం ఒక పూజా విధానం చేస్తున్నాం. ఏంటి? పంతులు వచ్చి మనకు ఫస్ట్ చేసే పూజ ఏంటి? ఓం కేశవాయ నమః, మాధవాయ స్వాన్ నమః, నారాయణ నమః అని 3 మంత్రాలు చదువుతాడు. ఏంటి? ముగ్గురు ఎవరు? ముగ్గురు
డిఫరెంట్ కదా మన లెక్క ప్రకారం. ఇప్పుడు విష్ణుమూర్తిని పూజించే వాళ్ళు విష్ణుమూర్తిని పూజిస్తారు, శివుని పూజించే వాళ్ళు మా శివుడే అంటారు, ఆ తర్వాత బ్రహ్మ అంటారు, అమ్మవారు అంటారు, వినాయకుడు అంటారు, ఇష్టం వచ్చినట్టు పడతారు కదా. ఇక్కడ చెప్పిన 3 మంత్రాలు ఏంటి? కేశవ, నారాయణ, విష్ణు వచ్చేటప్పటికి ఏంటంటే సృష్టి వ్యక్తం అవడానికి కారణం ప్రకృతి. అంటే ఏంటి? నిరాకారమైనటువంటి భగవతత్వ చైతన్యంలో జ్ఞానంలో ఒక ఆలోచన వచ్చిన తర్వాత బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అంటే సృష్టి ఉండడం, సృష్టి రావడం, ఉండడం, వెళ్ళడం అనేటువంటివి జరిగింది. కాబట్టి వాళ్ళ ముగ్గురికి మంత్రాలు చెప్పి వ్యక్తమైనటువంటి సృష్టి ఏంటి? ప్రకృతి ఎలా కనపడుతోంది? 24 తత్వాలతో కనపడుతుంది. అందుకని బ్రహ్మ రావడం 8, మిగిలిన రెండో మంత్రం 8, మూడో మంత్రం 8, 3 24 మంత్రాలు. ఏంటి 24 తత్వాలు? మనం భగవద్గీతలో చాలాసార్లు మాట్లాడుకున్నాం. సృష్టి వ్యక్తం అవ్వడానికి కారణం పంచభూతాలు, నేల, నీళ్లు, అగ్ని, వాయువు, ఆకాశం. వాటితో పాటు ఆ కోశాలు 5, తర్వాత జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, పంచప్రాణాలు, ఆ తర్వాత మనసు, చిత్తం, మనసు, బుద్ధి, అహంకారం మొత్తం టోటల్గా కలిపి 24 తత్వాలతో ఈ ప్రకృతి వ్యక్తమైంది. ఇప్పుడు ఈ ప్రకృతి వ్యక్తమైన ప్రకృతిలో ఎవరున్నారు? భగవతత్వ చైతన్యమే ఉంది. మన దగ్గర కాదు, సృష్టిలో కనపడుతున్న ప్రతి చోట సర్వత్రా వ్యాపించున్నది ఆ జ్ఞానమే ఉంది. చైతన్యం అంటే ఇంకా చెప్పాలంటే వేరే అర్థమేం లేదు. జ్ఞానం, ఆత్మన్న జ్ఞానం, సర్వత్రా వ్యాపించినటువంటి జ్ఞానం. ఆ జ్ఞానంలో నుంచే వచ్చినటువంటి భావం వల్ల, ఆలోచన వల్ల సృష్టి వ్యక్తమైనట్టుగా కనపడుతున్నది. కాకపోతే ఆ ఫస్ట్ వచ్చినటువంటి ఆ ఆలోచన అనేది స్వచ్ఛమైనది, నిర్వికల్పమైనది, కోరికలు లేనిది. కాబట్టి ఊరికి జస్ట్ క్యాజువల్గా ఆలోచన చేస్తేనే సృష్టి ఉన్నట్టుగా కనపడుతుంది అంటారు. సరే, ఇప్పుడు మనం పూజ చేస్తున్నాం. పూజ చేసేటప్పుడు దేనికి పెడతారు? ముందు మన దాన్ని ఏమంటారు? పసుపు ముద్దగా పెడతారు కదా, దాని పేరు ఏదో అంటారు, గౌరీయమ్మో ఏదో అంటారు. ఆ పసుపు ముద్ద పెడతారు. పెట్టి పసుపు ముద్ద అంటే భూమితత్వం. భూమితత్వం అయిన తర్వాత దాన్ని నీళ్లతో శుద్ధి చేస్తారు. 2 పృథ్వీ అయిపోయిన తర్వాత జలం, ఆ తర్వాత 3 అగ్ని దీపారాధన చేస్తారు. 4 వాయుతత్వం, దాన్ని ఏమంటారు? అగరవత్తులు వెలిగిస్తారు. 5 ఆకాశతత్వం గంట కొడతారు. ఆ తర్వాత ఏంటి? అమ్మ మన ప్రాణాయామం చేసుకోమంటారు, ప్రాణాయామం చేయిస్తారు. లాస్ట్లో ఆత్మ సమర్పణ చేసుకోమ్మ, ఆత్మ నమస్కారాలు చేసుకుంటారు. మన చేతనే చుట్టూ తిప్పిస్తారు. అంటే ఇక్కడ అర్థం ఏంటి? సృష్టిలో భగవతత్వం ఎక్కడుంది? సర్వత్రా ఉన్నది, మన దగ్గర కూడా ఉన్నది. ఇప్పుడు చెప్పింది ఏంటి? ఇప్పుడు దీన్ని ఏమన్నారు? పూజ అంతా అయిపోయిన తర్వాత ఎక్కడెక్కడెక్కడెక్కడ ఉన్నా అల్టిమేట్గా అందరూ పూజల దగ్గర కూర్చోరు. కానీ మంత్రపుష్పం అప్పుడు మాత్రం అందరిని పిలుస్తారండి, మంత్రపుష్పం చెప్తారంటారు. అప్పుడు అందరూ నిలబడిన తర్వాత అందరి చేతుల్లో పుష్పం పెడతాడు. ఇప్పుడు ఇక్కడ ఈ మంత్రపుష్పానికి అసలు అర్థం ఏంటి? ఏవం పుష్పం వేద అంటే నీ స్థితిని అసలు నువ్వు నీ యొక్క ఏమంటారు దాన్ని, భవతి అంటే ఆలోచన. నువ్వు అసలు ఎవరో కనుక మూలాన్ని నువ్వు కనుక్కుంటే నీకు అసలు ఏమీ దుఃఖం లేదు అంటాడు. ఏంటి మూలం అంటాడు? ఇప్పుడు ఈ మంత్రపుష్పం చెప్పింది ఎక్కడ? యజుర్వేదంలో తైత్రేయ ఉపనిషత్తులో ఉన్నటువంటి ఇవన్నీ మంత్రాలు. ఏంటి? సూత్రధారుల్లో రాసినటువంటి పాట, ఎవరో రాసిన లిరిక్స్ కాదు ఇది మన వేదాల్లో ఉన్న మంత్రాలు. కాకపోతే దీన్ని పాటకు అనుగుణంగా సామవేదం విధానంలో కంపోజ్ చేశారన్నమాట. ఇది వండర్ఫుల్. ఇక్కడ ఏం చెప్పాడు? ఇప్పుడు ఏం చెప్తాడు? మనం ఎక్కడున్నాము? ఈ పుష్పం ఎక్కడి నుంచి వచ్చింది? భూమిలో నుంచి పుష్పం వచ్చింది, అంతే కదా. అసలు భూమి ఎక్కడి నుంచి వచ్చింది? నీళ్లలో నుంచి వచ్చింది. నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చాయి? అగ్నిలో నుంచి వచ్చాయి. అగ్ని ఎక్కడి నుంచి వచ్చింది? వాయువులో నుంచి వచ్చింది. వాయువు ఎక్కడి నుంచి వచ్చింది? ఆకాశంలో నుంచి వచ్చింది. ఆకాశం ఎక్కడి నుంచి వచ్చింది? నిరాకారమైనటువంటి ఒక శక్తి నుంచి వచ్చింది. అంటే ఏంటి? ఒక భగవతత్వం అన్నటువంటి ఒక చైతన్యం, ఒక ఆత్మ, ఒక సెల్ఫ్, అంటే ఒక జీవత్వం అనేటువంటి ఒక ఆలోచనలో నుంచి పైనుంచి కిందకు వచ్చి పడింది. అంటే ఏంటి? ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది? ఈ పుష్పం అంటే ఇప్పుడు ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే, అంతా ఏదో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తారు. కానీ నాకు అర్థమైతే మాత్రం మూలం ఎవరు? పుష్పం మూలం కాదు. మూలం ఎవరు? మనమే మూలం. అంటే మనమే మూలం అంటే అక్కడ భగవతత్వ ఆలోచన ద్వారా సృష్టి జరిగి ఎప్పుడూ వ్యక్తమైందో అలాగే మన సృష్టి మనం చేసుకున్నాం. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అదే కదా. ఇప్పుడు మనం ఏం చేయాలి మరి? ఇప్పుడు మన భావం ఏంటి? ఇప్పుడు భగవతత్వంలో నుంచి వచ్చాము, అంతా సర్వత్రా ఉండింది అనేటువంటి ఆ జ్ఞానస్థితి మన దగ్గర లేదు. మన దగ్గర ఎంతసేపటికి ఏముంది? నాది శరీరము అనేటువంటి భావంతోనే ఉన్నాం. ఈ శరీరం ఎట్లా వచ్చింది? ఈ శరీరానికి ఏమున్నాయి? 5 జ్ఞానేంద్రియాలు ఉన్నాయి, 5 కర్మేంద్రియాలు ఉన్నాయి. అసలు నిజంగా ఇప్పుడు ప్రకృతిలో వచ్చినటువంటి 3 ఏంటి? సత్వగుణం, తమోగుణం, రజోగుణం. తమోగుణం అంటే ఏంటి? నేను శరీరం తప్ప ఇంకొకటి ఏమీ కాదు అనేది మూఢత్వం. మరి ఈ శరీరానికి ఏం కావాలి? ఎంతసేపటికి ఈ జ్ఞానేంద్రియాలని అటు పరిగెత్తించడం, ఇటు పరిగెత్తించడం, అది కావాలి, ఇది కావాలంటావు.
ఎంతసేపు ఎంత తిన్నా ఎంత మాట్లాడినా ఎన్ని సంవత్సరాలు బతికినా మనకి సంతృప్తి లేదు. ఎందుకు? ఇదే సత్యం అనుకుంటున్నాం కాబట్టి. అట్లాగే ప్రపంచం సత్యం అనుకుంటున్నాం, మనం సత్యం అనుకుంటున్నాం. అంటే ఏంటి, ఏదో భగవతత్వం అనేది ఒక విగ్రహం పెడితే అది సత్యం అనుకుంటున్నాం. ఇవేవి సత్యం కాదు. ఒరిజినల్ సత్యం నిరాకారమైనటువంటి జ్ఞానం నీ దగ్గరే ఉన్నది. అందుకని ఈ శరీరాన్ని ఏం చేయాలి? అప్పుడప్పుడు ఏం చెప్తున్నాడు మరి, ఈ శరీరం ఎవరు సృష్టించుకున్నారు? మన అజ్ఞానం ద్వారా మనమే సృష్టించుకున్నాం. నాకు ఈ కోరికలు ఉంటే బాగుంటాయి, ఇవి తీరలేదు అవి తీరలేదు అనేటువంటి నా భావం ఎలా ఉందో, నా భావానికి అనుగుణంగా నా కోరిక వచ్చేసింది. అట్లాగే ఈ శరీరం వచ్చింది. శరీరం వచ్చిన తర్వాత శరీరంలో ఏముంది? శరీరం ఎందులో ఉంది? ఆ భగవతత్వంలోనే మన శరీరం, మన ప్రాణం, మన మనస్సు ఉంది. అంటే అల్టిమేట్గా ఇప్పుడు మనం నడిపిస్తున్నది దేనివల్ల? ప్రాణం వల్ల, జ్ఞానం వల్ల నడుస్తున్నది. అంటే నిజం చెప్పాలంటే మన దగ్గర జ్ఞానశక్తి, ప్రాణశక్తి వండర్ఫుల్గా ఒకే మాట మీద, ఒకే పని మీద కనుక నిలబడి శరీరం ద్వారా కనుక నిర్వర్తిస్తే మనోవాక్కాయ కర్మలు అంటారు, వండర్ఫుల్ ఎనర్జీ జనరేట్ అవుతుంది. కానీ మనం అలా ఏం చెయ్యం. మన లోపల ఒక ఆలోచన ఉంటుంది, మాట ఒకటి మాట్లాడతాము, చేతలు ఒకటి చేస్తాము. మరి ఈ మూడు రకాల స్థితిలో వెళుతున్నప్పుడు మన భావానికి ఒకే భావం ఎలా వస్తుందో మనకి? అంటే ఏంటి? మన మనస్సు, మన బుద్ధి శుద్ధి కావాలి. ఎందుకు శుద్ధి అవ్వటం లేదు? భౌతికంగా కనపడుతున్నటువంటి విషయాలు, ఇంద్రియాలు, ఇష్టాయిష్టాలు, కోరికలు, ఆ మనిషి ఇట్లా ఈ మనిషి ఇట్లానే ఉన్నాం. ఆ మనిషి ఈ మనిషి అసలు ఇక్కడ లేడు. ఉన్నది ఒకటే తత్వం. ఆ మనిషి ఉన్నది, మనకు కనపడుతున్నది ఆ మనిషి అంటే అది నేను సృష్టించుకున్న మనిషే, బయట ఏం లేదు. కాకపోతే ఏంది, ఈ నేను సృష్టించిన మనిషి అయినా ఇదంతా మాయ, వెళ్ళిపోతుందిలే అనుకున్నప్పుడు మనకేం సమస్య లేదు. తర్వాత ఇదే ఇప్పుడు ఈ మంత్ర పుష్పంలో చెప్పింది ఇదే. అంటే ఏంటి? నువ్వు కనుక మూలాన్ని అర్థం చేసుకుంటే, నీ భావాన్ని నువ్వు అర్థం చేసుకుంటే, నువ్వే భగవతత్వం తల్లి, నువ్వు తప్ప ఇంకెవరూ లేరు అనేటువంటి విషయమే ఈ మంత్ర పుష్పానికి. చదవండి మీరు కావాలంటే, అర్థం చేసుకొని. అర్థం అదే. అంటే పుష్పం ఏవం వేదం అంటే తెలుసుకోవటం. నువ్వేంటో నువ్వు తెలుసుకో, నీ మూలం తెలుసుకో. నువ్వు వచ్చింది నిరాకారమైనటువంటి జ్ఞానం నుంచి వచ్చావు. నువ్వు అదే జ్ఞానమే, అంతే తప్ప నువ్వు శరీరం కాదు, ప్రాణం కాదు, మనసు కాదు అనేటువంటి విషయం తెలుసుకో. తర్వాత ఇప్పుడు నువ్వు తెలుసుకోవాలంటే ఏం చేయాలి? నిన్ను ఆడిస్తున్నది ఎవరు? నువ్వు కూడా ఒరిజినల్ జ్ఞానమైనా సరే ఆ విషయాన్ని మర్చిపోయి నీ చిత్తం, తర్వాత ఇంకోటి ఏంటి, నీ చిత్తం, నీ మనసు, నీ బుద్ధి, నీ అహంకారం, ఈ 4 గట్టిగా పట్టుకొని ఉన్నాయి. చైతన్యం అంటే భగవతత్వం. చిత్తం అంటే ఏంటి? చిత్తం అంటే కూడా మన దగ్గర, అంటే మన మనసుకు సంబంధించి మనం తయారు చేసుకున్నటువంటి మెటీరియల్. దాన్ని సమాధి అంటారు. అంటే సమాధి అంటే అది మనకేం తెలియదు. ఇప్పుడు నిద్రలో ఎప్పుడు ఏ ఆలోచన వస్తుందో, ఎప్పుడేమో కోరిక వస్తుందో మనకు తెలియదు కదా, అది చిత్తం. ఆ వచ్చినటువంటి ఆలోచన, కోరిక అనుగుణంగా మనసు అజ్జేద్దామా ఇచ్చేద్దామా అని పరుగులు పెడుతుంది. ఆ తర్వాత బుద్ధి ఏం చేస్తుంది? అది ఇదిగో ఇది చేసుకో, ఇది మంచిది అని సజెస్ట్ చేస్తుంది. అహంకారం కూడా ఒక ప్రిన్సిపుల్లే, దానికి అనుగుణంగా చేసేస్తాము. అంటే అర్థం ఏంటి? ఈ చిత్తం, మనసు, బుద్ధి, అహంకారం 4 ఒకటే, ఆలోచనే, మన భావమే. కాకపోతే ఏంటంటే ఇవి చేసేటువంటి పనులు తేడా ఉన్నాయి. అందుకని మన వాళ్ళు ఏం చెప్తారు, మనందరికీ తెలిసిందే కదా, ఇదే మంత్రంలో ఇంకో చోట కూడా ఎక్కడో వాడతారు, యద్భావం తద్గతి అనేది అంటారు. అంటే ఏంటి? మన భావానికి అనుగుణంగానే మనం మన జీవితాన్ని సృష్టించుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేయాలి? మనకి ఎక్కడ ఇబ్బంది అవుతుంది అనుకున్నామో అక్కడ మన భావాలను మార్చుకోవాలి. అంటే దేనికి ఒకవేళ జరుగుతుంటుంది. ఎందుకంటే మనం అందరం ప్రకృతే. ఏదో ఒక విషయంలో టక్కుమని కోపం వస్తుంది, కానీ దాన్ని మళ్ళీ కంప్లైంట్ లాగా తీసుకెళ్ళకూడదు. అంటే 0 ఎక్స్పెక్టేషన్, 0 కంప్లైంట్ ఉండాలి. అంటే ఒకవేళ నచ్చలేదు చెప్పేస్తాం, ఎందుకంటే మనం కూడా జీవితంలోనే ఉన్నవాళ్ళమే కదా. కానీ దాన్ని క్యారీ చేసుకుంటూ వాళ్ళు ఇలా వీళ్ళు ఇలా అని అటువంటివన్నీ కూడా మోసుకెళ్ళకూడదు. ఎందుకు? అంతా భగవతత్వంలో నుంచి వచ్చింది. వాళ్ళు ఎలా ఉండాలి, ఎలా మారాలి అని వాళ్ళు తయారు చేసుకున్నారు. కాకపోతే అది వాళ్ళ నుంచి కావటంలా, కాకపోతే అవుతుంది. ఎందుకంటే సృష్టిలో అందరం ఒకటే, ఇంత కూడా తేడా లేదు. మనం బతుకున్నాము అంటే, ఏదంటే చెట్టులో ప్రాణం ఉందంటే చెట్టు ప్రాణానికి మన ప్రాణానికి పిసరంత కూడా తేడా లేదు. ఇప్పుడు ఇక్కడ చెప్పింది కూడా అదేంటి? యద్భావం తద్భవతి. ఇప్పుడు ఈ టాపిక్లో చెప్తున్నది కూడా ఏంటి? దానికి అడుగుతున్నాడు కదా, నువ్వే చూడు నాయన, సృష్టిలో ప్రతిదీ తేడా ఉంది కదా. నీ దగ్గర అంతా నీ శరీరం కూడా అసెంబుల్డ్, ఒక ఇంద్రియానికి సంబంధం లేదు. ఒకటొకటి చేస్తుంది, ఒకటొకటి చేస్తుంది. తర్వాత ఇంకొకటి ఏంటి? సృష్టిలో ఉన్నవి కూడా అన్నీ ఒకటిగా ఏమీ లేవు. చేప నీళ్లలో ఉంటుంది, దానికి అది శ్వాస పట్టుకోగలుగుతుంది. మనుషులు మనం ఎక్కువ నీళ్లలో ఉండలేము. ఆ తర్వాత కొన్ని చోట్ల ఎర్రగా ఉండేవే కంటికి కనపడతాయట, అంటే అన్ని రెడ్గా కనపడతాయట, వేరే కలర్లో కనపడవట. అంటే అది ఆ దీవి లక్షణం. తర్వాత ఇంకొక చోట ఏంటి? అన్ని తలకిందులుగానే కనపడతాయట. అంటే ఏంటి? అంటే సృష్టిలో ఏకత్వం అనేది లేదు. ఈ ఏకత్వం లేకపోవడానికి కారణం ఏంటి? ఎవరి భావాలు వాళ్ళదే,
నువ్వేం చేయాలి అంటే అద్దంలో లాగా ఉండడం ప్రాక్టీస్ చేయి అంటాడు. అద్దం ఏంటి? భగవతత్వం అనేది ఒక అద్దం. అన్నీ అందులో కనపడుతున్నటువంటి ప్రతిబింబాలు. ఆ ప్రతిబింబం ఆ అద్దంలో ఉన్నంతసేపు కనపడుతుంది, కాసేపు మళ్ళీ అద్దంలో నుంచి జారిపోయింది అనుకోండి, అద్దం మళ్ళీ స్వచ్ఛంగా ఉంటుంది. అంటే ఏంటి? మనకు కూడా చెప్పేది ఏంటి? నీ మనసుని ఇదంతా నేనే తయారు చేసుకున్న విషయం అనేటువంటి విషయంగా గ్రహించి, ఈ తర్వాత కాలం నిన్న మాట్లాడుకున్నాం, టైము స్పేసు ఆబ్జెక్టు. అంతే ఏంటి? కాలం మన సృష్టి. అంటే అంతకుముందు ఎప్పుడో బాగుంది, రేపు ఎప్పుడో బాగుండబోతుంది అనేది మన భావాలే. ఆ తర్వాత ఆ వస్తువులు ఆ మనుషులు వండర్ఫుల్గా అప్పుడున్నాయి, ఇంకా రేపు ఎవరో వేరే మనుషులు వేరే భావాలు బ్రహ్మాండంగా ఉండబోతున్నాయి అనేది భావాలే. ఆ తర్వాత టైము స్పేసు, ఆ తర్వాత ఆబ్జెక్ట్లు అయిపోయినాయి. అంటే ఏంటి? ఈ ప్లేస్ బాగుంది, అదంతా కూడా మనసు చేస్తున్న నాటకమే. అందుకనేంటి? నువ్వు ఒరిజినల్గా ఎవరు? నామరూపాలు ఉన్న వాళ్ళము కాదు, టైము స్పేసు ఆబ్జెక్ట్కి సంబంధించిన వాళ్ళం కాదు. లోపల ఉన్నటువంటి ఒక నిశ్శబ్దమైనటువంటి నిరాకారమైనటువంటి నిశ్చలమైనటువంటి జ్ఞానం ఉంది. ఆ జ్ఞానస్థితిలో ఉండి జరుగుతున్నదంతా కూడా జస్ట్ ఒక డ్రామా, ఒక నాటకం, రామలీల కృష్ణలీల అంత భావాల వల్లే తయారు చేసుకున్నాము. ఒక్కసారి అక్కడ భగవతత్వంలో భావం విత్డ్రా చేశాడనుకో, ఆటోమేటిక్గా ఏమైపోతుంది? ఈ సృష్టి అంతా కూడా అందులో లయం అయిపోతుంది. అప్పుడు ఇంకా మనం ఉన్నాం. అంటే ఇంకా అలాంటప్పుడు అంటే ఏంటి అర్థం? జస్ట్ ఇదంతా ఒక టెంపరీ జరుగుతోంది. మరి టెంపరీ జరుగుతున్నప్పుడు పర్మనెంట్గా దుఃఖపడాల్సిన అవసరం ఏముంది? హాయిగా మనం కూడా పర్మనెంట్గా మనకు దొరికినంత వరకు ఏది ఉన్నా ఏది లేకపోయినా హాయిగా వండర్ఫుల్గా ఆనందంగా సంతోషంగా ఉండడం. అది చేస్తే నాకేదో పుణ్యం వస్తుంది, ఇది చేస్తే పాపం వస్తుంది అని ఏమి చెప్పాల. పాపం పుణ్యం అన్నీ కూడా మన మనసులో భావాలే. ఎక్కడ నిజం చెప్పాలంటే పాపం అని మన ఉపనిషత్తులు ఋషులు చెప్తున్నారు. నేను వేరు, పరమాత్మతత్వం వేరు, నేను వేరు, ప్రపంచం వేరు, నేను వేరు, ఈ మనుషులు వేరు అనేటువంటి భేదభావం ఎక్కడ ఉంటుందో అక్కడే పాపం. అది వాళ్ళు చెప్పేది ఏముందబ్బా, మనం వేదంగా చూస్తే మనకే చాలా టెన్షన్ వస్తుంది. కానీ కొన్నిసార్లు ఉండక తప్పదు, అంటే చెప్పక తప్పదు, చెప్తాము. కానీ పోనీలే అనేటువంటి విషయాన్ని మనసులో పెట్టుకొని దాన్ని మనం క్యారీ చేయకుండా ఉంటాం. తెల్లవారి నిద్రలేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు ఏది మనసుకు వచ్చినా ఇది జస్ట్ భావంలే కదా, నేను ఈ భావం కాదు, నేను ఒరిజినల్గా నేను చైతన్యాన్ని, ఒరిజినల్గా నేను భగవతత్వాన్ని అనేటువంటి భావాన్ని కనుక గట్టిగా పట్టుకుంటే అప్పుడు వచ్చేది ఏమొస్తుంది? మనసులో అనవసరపు ఆలోచనలు కొద్దో గొప్ప తగ్గుతాయి. ఒకవేళ వచ్చినా మనం వాటిని ఆలోచనని మనం గుర్తిస్తాము, వాటి వెనకబడి మనం పోము. ఎప్పుడైతే అలా పోము, మన దగ్గర ఉన్నటువంటి ఎనర్జీ లెవెల్ ఎలా ఉంటుంది? ఇప్పుడు ఎనర్జీ లెవెల్ అంటే ఏముంది? ఇప్పుడు మనకి టెన్షన్ వస్తుంది, బ్రీతింగ్ ఎక్కువ తీసుకుంటాం, పెద్దగా మాట్లాడాము, బ్రీతింగ్ ఎక్కువ తీసుకుంటాం, ఆ తర్వాత కోపపడ్డాము, బ్రీతింగ్ ఎక్కువ వస్తుంది. ఇంకా కోపం వస్తే చేతులు కాళ్ళు వణికిపోతే గుండె టక కొట్టుకుంటుంది. దీనివల్ల ఏమవుతుంది? మన ప్రాణశక్తి తగ్గిపోతుంది. ప్రాణశక్తి ఎప్పుడైతే తగ్గుతుందో మనకి ఏ పని చేయడానికి ఓపిక ఉండదు. ఓపిక లేని వాళ్ళకి అప్పుడు మానసిక స్థితి ఎట్లా ఉంటుంది? అది కూడా సక్రమంగా పనిచేయదు. అల్టిమేట్గా మన దగ్గర ఉన్నవేంటి? ఒకటి జ్ఞానం ఉంది, ఒకటి ప్రాణం ఉంది. ఇవి రెండు చేయడానికి మన ద్వారా శరీరం ఉంది. మళ్ళీ అల్టిమేట్గా చేసేదంతా ఎవరు? ఆలోచన చేసేదంతా లోపల ఉన్నటువంటి జ్ఞానమే. ఎగ్జిక్యూట్ చేయడానికి శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? మన ప్రాణానికి శక్తి ఉంటేనే అది ఎగ్జిక్యూట్ చేసేటువంటి వ్యవహారం వస్తుంది. శరీరం అనేది జడం, దాని ద్వారా జరిగిపోతుంది అంతే తప్ప శరీరానికి ఏమీ సంబంధం లేదు. ఈ ప్రాణం మనసు జాగ్రత్తగా ఉండాలి అంటే ప్రాణానికి మనసుకున్నటువంటి అనవసరపు ఎమోషన్స్, కోరికలు తగ్గిపోయి జస్ట్ ఇదంతా ఒక థాటే కదా, ఈ థాట్ వల్లే కదా నేను క్రియేట్ చేసుకున్నాను అని అవేర్గా కనుక ఉంటే ప్రాణానికి వచ్చేసరికి ఏమవుతుంది? ఎనర్జీ లెవెల్ పుష్కలంగా ఉంటుంది. అందుకని ప్రాణము మనస్సు కలిసి పనిచేయటాన్నే ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియ అన్నాడు. కాకపోతే మనకు వస్తున్నటువంటి ఇచ్ఛ మనకి టోటల్గా ఉన్నటువంటి ఇచ్ఛన, ఓల్గా ఉన్న ఇచ్ఛన, ప్రపంచానికి సంబంధించిన లేదు, నా చింది నా బొజ్జకు నా శ్రీరామరక్షని, నా కోసం నేను నాది అనేటువంటి దాన్ని మనం వివేకం డిస్క్రిమినేషన్ చేయడం. డిస్క్రిమినేషన్ అంటే వివేకం, బుద్ధిని ఉపయోగించడం. మరి ఆ బుద్ధిని ఎప్పుడు మనం సక్రమంగా ఉపయోగించగలుగుతాం? దానికి వైరాగ్యం ఉంటే. వైరాగ్యం ఎట్లా వస్తుంది? మన మనసు మీద మనం పనిచేసుకోవాలి. ఎట్లా పనిచేసుకోవాలి? దానికి మన శంకరాచార్య గారు చెప్పారు, నాకు భగవతత్వం తప్ప ఇంకా ఏమీ అవసరం లేదు అనేటువంటి థాట్ని గట్టిగా నమ్మాలి. నమ్మిన తర్వాత మన దగ్గర ఉన్నది ఏంటి? నాకు భగవతత్వం కావాలనే భావం ఉన్నది మనసుకే, నాకు భౌతికంగా కోరికలు కావాలన్నది మనసుకే. మనసును దాటి ఇంకేం లేదు. నిజం చెప్పాలంటే ఈ మనసులో ఉన్నటువంటి ఆలోచనలు కనుక ఏమీ లేని నిరాకారమైనటువంటి స్థితికి వచ్చామంటే మనమే భగవతత్వం, మనమే చైతన్యం, మనమే జ్ఞానం. ఆ జ్ఞానస్థితికి రావాలంటే నా మనసు తయారు చేసుకున్నటువంటి నా రిఫరెన్స్ పాయింట్, నా శరీరానికి సంబంధించినవన్నీ, ఇవన్నీ పెద్ద వాల్యూ ఇవ్వాల్సిన అవసరం కాదు.
ప్రపంచానికి కూడా పెద్ద విలువ ఇవ్వక్కర్లేదు, అవసరమైతే ఏదైనా హెల్ప్ చేయటం తప్ప వాళ్ళ గురించి 24 గంటలు అది ఇలా ఇది ఇలా అని. అంటే ఏంటి, సానుభూతి కూడా కరెక్ట్ కాదంటాడు. సానుభూతి కాదు, వర్క్ చేయటమే తప్ప సానుభూతి వస్తే మళ్ళీ దానికి ఏదో లౌల్యం అనేటువంటి పదం ఏదో వాడాడు. అందుకని 24 గంటలు అది క్యారీ చేస్తూ ఉంటే మనం పెట్టిన సంకల్పం కూడా పోస్ట్పోన్ అవుతూ ఉంటుంది. ఒక్కసారి అందరూ కంఫర్టబుల్గా ఉన్నారు అని ఒక సంకల్పం చేసిన తర్వాత నేను సంకల్పం చేశాను అనేటువంటి విషయాన్ని కూడా మర్చిపోవాలి. మర్చిపోయినప్పుడు మాత్రమే అది ఆటోమేటిక్గా మెటీరియలైజ్ అవుతుంది. లేదు అంటే మళ్ళీ కొత్త ఇవాళ వాళ్ళు బాగుండాలని ఇవాళ కోరుకున్నాం, రేపు కూడా కోరుకున్నాం అంటే ఇవాళ ఇది స్మాష్ అయిపోయి మళ్ళీ కొత్త సంకల్పం పెట్టామన్నమాట. అలాగా ఏదైనా సరే ఒకటి కోరుకుంటే ఇక దాని గురించి ఇది అవుతుందా కాదా అనేటువంటి భావన లేకుండా ఉండాలయ్యా అని ఈ మునికుమారుడు మహాసేనుడు అనేటివాడికి చెప్పాడు. అల్టిమేట్గా ఇంత దూరం వీళ్ళు చెప్పదలుచుకున్నది ఏంటి, మనసు అనేది నాటకాలు వేస్తూ ఉంటుంది. అందుకని ఎందుకు నాటకాలు వేస్తున్నది, మాయ వల్ల. ఇది మాయా అని గుర్తించామంటే ఆ నాటకంలో నుంచి మనం బయటికి రావచ్చు. మరి మాయా అని మనం గుర్తించాలంటే మన మనస్సు, మన బుద్ధి, మన చిత్తం, మన అహంకారం శుద్ధంగా ఉండాలి. శుద్ధంగా ఉండాలంటే ఏంటి, భేదభావం, ఎక్కువ కోరికలు, ఘర్షణలు ఉంటే అది శుద్ధంగా ఉండదు. మరి ఆ శుద్ధంగా ఎలా ఉంచుకోవాలి, శమ, దమ, ఉపరతి, శ్రద్ధ, తితిక్ష, సమాధాన అన్నాడు. లోపల వస్తున్నటువంటి మన ఆలోచనలను మనం పరిశీలించుకోవాలి. ఇంద్రియాలు పరిగెడుతూ ఉంటే వాటిని చిన్నగా తీసుకొచ్చి లోపలికి పెట్టాలి. మనలో మనం అలా ఆనందంగా అంతర్గతంగా ఆనందపడటం అలవాటు చేసుకోవాలి. వస్తువుతోటి మనిషితో కదా ఆనందం, మనలో మనకి ఆనందం ఉంది అనేటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. ఎప్పుడైతే అలా చేస్తామో బ్యాలెన్స్డ్గా ఉంటాం, సమాధి స్థితిలో ఉంటాం. ఒక్కసారి ఎప్పుడైతే మన మనసుకు నిశ్చింత, నిశ్చలత్వం, ఆలోచన లేని వ్యవహారం వచ్చిందో అప్పుడు మన బుద్ధికి వివేకం, వైరాగ్యం వస్తుంది. ఎప్పుడైతే బుద్ధికి వివేకం, వైరాగ్యం వస్తుందో మనకు అసలు ఇంకా భౌతికానికి సంబంధించినటువంటి చిన్న కంప్లైంట్ లేదు, చిన్న ఎక్స్పెక్టేషన్ లేదు, చిన్న ఘర్షణ లేదు. కాకపోతే మన ప్రాణం ఉన్నంత వరకు మనకు సిచ్యుయేషన్స్ వస్తూ ఉంటే అవి మననేమి ఇబ్బంది పట్టవు. ఆ టైంలో ఎలా అవసరం అవుతుందో అలా మనం రెస్పాండ్ అవుతాం, మళ్ళీ మన పనిలోకి మనం వెళ్ళిపోతాం. ఇదే చెప్పాడు. రేపు కంటిన్యూ చేద్దాం, ఇంకా ఉన్నది ఇందులో. నమస్తే.